ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాక్టరీలో పాత బట్టల నుంచి కొత్త బట్టలు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాత మరియు ఉపయోగించిన బట్టలను ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. అక్కడ మొదటి దశగా వాటిని బట్టల రకం, రంగు మరియు నాణ్యతను బట్టి జాగ్రత్తగా వేరుచేస్తారు. సో ఈ వర్గీకరణ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రతి బట్ట రీసైక్లింగ్కు అనుకూలం కాదు. రంగు మసకబారినవి, ఎక్కువగా చెడిపోయినవి లేదా ఉపయోగానికి పనికిరాని బట్టలను తొలగిస్తారు. మంచి స్థితిలో ఉన్న రీసైక్లింగ్కు అనువైన బట్టలను మాత్రమే తరువాతి దశలకు పంపిస్తారు. అయితే ఇలా సరైన విధంగా వేరుచేసిన తర్వాత ఆ బట్టలు రీసైక్లింగ్ ప్రక్రియలోకి వెళ్లి మళ్లీ ఉపయోగపడే కొత్త వస్త్రాలుగా మారడానికి సిద్ధమవుతాయి. ఫ్రెండ్స్, రీసైక్లింగ్కు ముందు బట్టలపై ఉన్న బటన్లు, జిప్పులు, హుక్స్, లోహపు క్లిప్స్ వంటి భాగాలను జాగ్రత్తగా తొలగిస్తారు. ఇవి యంత్రాలకు నష్టం కలిగించకుండా ఉండటానికి మాత్రమే కాదు, చివరగా తయారయ్యే వస్త్రాల నాణ్యతను కాపాడటానికి కూడా అవసరం. తరువాత బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రత్యేక యంత్రాల్లో వేసి ఫైబర్స్గా విడదీస్తారు. సో ఈ దశలో బట్టలు మళ్లీ ముడి పదార్థంగా మారతాయి. ఏర్పడిన పీచులలోని దుమ్ము, ధూళి, చిన్న రాళ్లు లేదా ఇతర మలినాలను గాలి ప్రవాహం మరియు ఫిల్టర్ల సహాయంతో పూర్తిగా వేరుచేస్తారు. ఈ శుభ్రమైన పీచులను తరువాత పెద్ద ఇండస్ట్రియల్ యంత్రాల్లో బాగా ఉతుకుతారు. మొండి మరకలు, చెమట వాసన, నూనె లేదా రసాయనాల అవశేషాలను తొలగించడానికి సురక్షితమైన మరియు పర్యావరణానికి హాని చేయని కెమికల్స్ ఉపయోగిస్తారు. అంతేకాకుండా వీటిని ఉతికిన తర్వాత పీచులను పలుమార్లు స్వచ్ఛమైన నీటితో కడిగి కెమికల్స్ పూర్తిగా తొలగించబడేలా చూసుకుంటారు. ఆపై యంత్రాల సహాయంతో అదనపు నీటిని తీసేసి వేడిగాలితో పూర్తిగా ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన పీచులు తరువాతి దశలకు సిద్ధమవుతాయి. వాటిని మళ్లీ నూలుగా తిప్పి ఆ నూలుతో కొత్త బట్టలను నేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వృధాగా పడిపోయే పాత బట్టలు తిరిగి ఉపయోగపడే కొత్త వస్త్రాలుగా మారతాయి. ఇది ప్రకృతిని కాపాడటానికి, చెత్తను తగ్గించటానికి, అలాగే తక్కువ ఖర్చుతో కొత్త వస్త్రాలను తయారు చేయడానికి ఎంతో ఉపయోగకరమైన విధానం. రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది, వనరుల వృధా తగ్గుతుంది, మరియు మనం మరింత బాధ్యతాయుతంగా జీవించే అవకాశం పొందుతాము. ఎండబెట్టిన పీచులను ప్రత్యేక యంత్రాల ద్వారా మళ్లీ విడదీసి అవి మెత్తగా మరియు సమానంగా ఉండేలా చేస్తారు. అవసరాన్ని బట్టి వేరువేరు రకాల పీచులను సరైన నిష్పత్తిలో కలిపి తయారయ్యే బట్టకు బలం మరియు నాణ్యత వచ్చేలా చూస్తారు. కొత్త బట్టకు రంగు ఒకేలా ఉండేందుకు కలర్ మ్యాచింగ్ చేసి పీచులు అన్ని చోట్ల సమానంగా కలిసాయా లేదా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఈ దశ పూర్తయ్యేసరికి పీచులు దారం తయారీకి పూర్తిగా సిద్ధమవుతాయి. దారం తయారీలో మొదటి దశ కార్డింగ్. ఈ ప్రక్రియలో పీచులను కార్డింగ్ మెషీన్లో వేసి సరిగా అమరుస్తారు. మిగిలిన చిన్న మలినాలను తొలగిస్తారు. కార్డింగ్ తర్వాత పీచులు ఒకే మందం ఉన్న పొడవైన తాడులాంటి స్లైవర్గా మారతాయి. తర్వాత డ్రాయింగ్ ప్రక్రియలో ఈ స్లైవర్ను మరింత సరిచేసి దాని మందం ఎక్కడా ఎక్కువగానీ తక్కువగానీ లేకుండా సమానంగా చేస్తారు. చివరగా ఈ పీచులను మిలితిప్పి బలమైన, నాణ్యమైన దారంగా తయారు చేస్తారు. తయారైన దారాన్ని రీల్స్పై చుట్టి తరువాతి దశలో బట్టగా నేయడానికి సిద్ధంగా ఉంచుతారు. ఇలా పాత బట్టల నుంచి ప్రారంభమైన ప్రయాణం క్రమంగా కొత్త దారంగా మారుతూ తదుపరి తయారీ దశలకు దారితీస్తుంది. అయితే దారం తయారైన తర్వాత దానిని మగ్గం మెషీన్పై అమరుస్తారు. ఇక్కడ దారాలను సరైన ఒత్తిడి, సరైన దిశలో జాగ్రత్తగా సెట్ చేస్తారు. ఈ ఏర్పాటు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే దారాలు సరిగ్గా అమరిస్తేనే బట్ట బలంగా, సమానంగా నేయబడుతుంది. సో తర్వాత మగన్ సహాయంతో దారాలను ఒకదానిపై ఒకటి అల్లుతూ బట్ట రూపం ఇస్తారు. ఈ నేసే ప్రక్రియలో కొద్ది సమయంలోనే పొడవైన, నిరంతర ఫ్యాబ్రిక్ తయారవుతుంది. అవసరాన్ని బట్టి బట్ట మందం, నమూనా, బలం వంటి లక్షణాలను కూడా నియంత్రించవచ్చు. మెత్తగా సాగే గుణం ఉన్న బట్ట అవసరమైనప్పుడు నిట్టింగ్ మెషీన్ను ఉపయోగిస్తారు. ఈ విధానంలో దారాలను వలయాల్లా అల్లడం వల్ల బట్ట మరింత సాఫ్ట్గా, ఎలాస్టిక్గా తయారవుతుంది. అందుకే టీషర్ట్లు, స్పోర్ట్స్ దుస్తులు, రోజువారీగా ధరించే సౌకర్యవంతమైన బట్టలు ఈ నిట్టింగ్ ప్రక్రియతో తయారవుతాయి. సో ఈ విధంగా దారం నుంచి ప్రారంభమైన ప్రయాణం మగం మరియు నిట్టింగ్ మెషీన్ల ద్వారా అందమైన, ఉపయోగపడే కొత్త బట్టలుగా మారుతుంది. సో ఇలా తయారైన బట్టను జాగ్రత్తగా పెద్ద రూల్స్గా చుడతారు. ప్రతి రోల్లో బట్ట మందం, బలం, నాణ్యత ఒకేలా ఉండేలా ప్రత్యేకంగా పరీక్షిస్తారు. రోల్ తయారైన తర్వాత బట్టను నిశితంగా పరిశీలించి ఎక్కడైనా లోపం కనిపిస్తే వెంటనే సరిచేస్తారు. తర్వాత బట్టను పెద్ద డైయింగ్ మెషీన్లలో వేస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత, సమయం, రంగు పరిమాణం వంటి అంశాలను ఖచ్చితంగా నియంత్రించి బట్టకు రంగు సమానంగా పట్టేలా చూస్తారు.
రంగు ఎక్కువ కాలం నిలవడానికి బట్టను హీట్ ట్రీట్మెంట్కు గురిచేస్తారు. ఈ ప్రక్రియ వల్ల రంగు బట్టలో బలంగా స్థిరపడుతుంది. రంగు వేసిన తర్వాత బట్టను మరోసారి శుభ్రంగా ఉతికి మిగిలిన రంగు అవశేషాలు మరియు కెమికల్స్ను తొలగిస్తారు. ఆపై ఫినిషింగ్ ప్రక్రియలో బట్టను మెత్తగా, సాఫ్ట్గా, మెరుస్తూ మరియు ధరించడానికి సౌకర్యంగా మారుస్తారు. అవసరమైతే ఇస్త్రీ, ప్రెస్సింగ్ లేదా ప్రత్యేక ట్రీట్మెంట్లు కూడా చేస్తారు. చివరగా బట్టను మరోసారి పూర్తిగా తనిఖీ చేస్తారు. సో ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించిన బట్టలనే తదుపరి దశలకు పంపిస్తారు. ఇలా పాత బట్టల నుంచి ప్రారంభమైన ప్రయాణం అనేక శ్రద్ధతో కూడిన దశల తర్వాత నాణ్యమైన కొత్త వస్త్రాలుగా మారుతుంది. ఫినిషింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బట్టను అవసరమైన డిజైన్కు అనుగుణంగా కత్తిరిస్తారు. ఈ దశలో ఒకేసారి అనేక పొరల బట్టను ఖచ్చితంగా కట్ చేసే ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తారు. తద్వారా ప్రతి ముక్క సరైన కొలతల్లో ఉంటుంది. కత్తిరించిన ముక్కలను వాటి సైజు, ప్యాటర్న్ ప్రకారం వేరుచేసి తర్వాతి దశకు సిద్ధం చేస్తారు. సో తర్వాత ఈ ముక్కలను స్టిచ్చింగ్ లైన్కు పంపించి క్రమపద్ధతిలో కలిపి కుడతారు. కుట్టుపని పూర్తయిన తర్వాత అదనంగా బయటకు కనిపించే దారాలను కత్తిరించి జాయింట్లను బలంగా ఉండేలా మరింత బలోపేతం చేస్తారు. అవసరమైతే ఇస్త్రీ చేసి ఆకారం సరిచేసి చివరి తనిఖీ కూడా చేస్తారు. కుట్టుపని పూర్తయిన తర్వాత బట్టలను మరోసారి శుభ్రంగా ఉతికి ఇలా చేయడం వల్ల దుమ్ము, నూనె మరకలు, కుట్టు సమయంలో వచ్చిన వాసనలు పూర్తిగా తొలగిపోతాయి. ఉతికిన తర్వాత యంత్రాల సహాయంతో అదనపు నీటిని తీసివేసి బట్టలను బాగా ఎండబెడతారు. తర్వాత బట్టలను స్టీమ్ ఐరన్తో జాగ్రత్తగా ప్రెస్ చేస్తారు. తద్వారా అవి సరిగా ఆకారం దాల్చి కొత్త బట్టల్లాగే మెత్తగా మరియు అందంగా కనిపిస్తాయి. ప్రెస్సింగ్ పూర్తయిన తర్వాత బట్టల చివరి లుక్, సైజు, ఆకారం అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని మరోసారి తనిఖీ చేస్తారు. ఇప్పుడు బట్టలపై సైజు, బ్రాండ్ మరియు అవసరమైన సమాచారం ఉన్న ట్యాగ్లను అమరుస్తారు. తర్వాత బట్టలను శుభ్రంగా మడతపెట్టి ప్యాకింగ్కు సిద్ధం చేస్తారు. వాటిని సురక్షితమైన కవర్లలో లేదా బాక్సుల్లో ప్యాక్ చేసి బయట మలినాలు పడకుండా జాగ్రత్త పడతారు. ప్యాక్ చేసిన బట్టలను పెద్ద బాక్సుల్లో అమర్చి సరఫరా కోసం సిద్ధం చేస్తారు. చివరగా వాటిని వేర్హౌస్లో పద్ధతిగా నిల్వ చేస్తారు. అక్కడ్నుంచే ఈ పాత బట్టలతో తయారైన ఈ కొత్త, నాణ్యమైన వస్త్రాలు మార్కెట్లు మరియు దుకాణాలకు చేరి వినియోగదారుల చేతుల్లోకి చేరతాయి. ఫ్యాక్టరీలో తయారైన ఈ కొత్త బట్టలు దుకాణాలకు చేరిన తర్వాత వాటిని ఆకర్షణీయంగా సర్దిపెడతారు. కస్టమర్లు బట్టలను చూసి, తాకి, ధరించి వాటి నాణ్యతను, మెత్తదనాన్ని, సౌకర్యాన్ని అనుభవిస్తారు. ఒక బట్టకు అసలు విలువ దాని సరైన ఫిట్టింగ్ మరియు ధరించడానికి కలిగే సౌకర్యంలోనే ఉంటుంది. కొనుగోలు చేసిన వెంటనే ఈ బట్టలు మన రోజువారీ జీవితంలో భాగమైపోతాయి. పని, పండుగ, ప్రయాణం లేదా విశ్రాంతి సమయంలో మనతో ఉంటాయి. పాత బట్టల నుంచి రూపొందిన ఈ కొత్త వస్త్రాలు కేవలం అందంగా కనిపించడమే కాదు, సౌకర్యం, నమ్మకం మరియు పర్యావరణంపై బాధ్యత అనే భావనను కూడా మనకందిస్తాయి. సో ఈ విధంగా పాత బట్టలతో ప్రారంభమైన ప్రయాణం కొత్త జీవితం పొందిన వస్త్రాల రూపంలో మన దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, అర్థవంతంగా మారుస్తుంది. సో ఫ్రెండ్స్, బట్టల రీసైక్లింగ్ ప్రక్రియ వల్ల వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయి, పర్యావరణం మరింత సురక్షితంగా ఉంటుంది. పాత బట్టలను మళ్లీ ఉపయోగించడం ద్వారా కొత్త వస్త్రాల తయారీకి అవసరమైన నీరు, శక్తి వంటి విలువైన వనరులు కూడా ఆదా అవుతాయి. ఈ రంగం వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. పాత బట్టలను పారవేయడం కంటే రీసైక్లింగ్కు ఇవ్వడం ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బట్టల వ్యర్థాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు రీసైక్లింగ్ ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన పరిష్కారం. నూతన సాంకేతికతలతో రీసైక్లింగ్ ఇప్పుడు మరింత వేగంగా, శుభ్రంగా, నమ్మదగిన విధానంగా మారింది. నేడు రీసైకిల్ చేసిన బట్టల క్వాలిటీ కూడా కొత్త బట్టలకు తగ్గట్టుగానే ఉంటుంది. సో ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, రీసైక్లింగ్ వల్ల బట్టలు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి, తద్వారా ఎక్కువ మందికి చేరువవుతాయి. ఇప్పుడు ఫ్యాషన్ పరిశ్రమ కూడా పర్యావరణహితమైన ఈ మార్గాన్ని స్వీకరిస్తోంది. అవగాహన మరియు విద్య ద్వారా రాబోయే తరం మరింత బాధ్యతతో నిర్ణయాలు తీసుకోగలదు. భవిష్యత్తులో రీసైక్లింగ్ మన దైనందిన అలవాటుగా మారితే అది ప్రకృతికి ఇచ్చే ఒక గొప్ప బహుమతిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసైక్లింగ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.